పాటు కొండా సురేఖ ఉన్నారు. అక్క ఫస్ట్ బతుకమ్మ చీరలో సమ్మిట్కి వచ్చారు. ఈరోజు సోనియా గాంధీ గారు పుట్టినరోజు, మరి తెలంగాణ ఇస్తానని ప్రకటించిన రోజు, అన్న మాట ప్రకారం ఆమె తెలంగాణ ఇవ్వడం, ఈరోజు మనం ఈ గ్లోబల్ సమ్మిట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదల కోసం ఆమె ఎన్నో సేవలు చేసింది. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మనము ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుకుంటూ ఉంటాం. అదే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరిట నడిపిస్తూ ఉన్నారు. నిరుపేదల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ బతుకమ్మ చీరలను కూడా వారు ఇందిరమ్మ పేరిట ఇవ్వడం జరిగింది. వారి ఇచ్చిన చీరలను, మరి గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పడేశారు, కానీ ఎక్కడ ఎవరు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కానీ మేము ఇచ్చిన చీర ఎంత బాగా ఉంది అని చూపించడానికి, చెప్పడానికి, అది మేము కూడా కట్టుకొని చూపించాలని ఆలోచనతోటి ఈరోజు నేను ఈ చీర కట్టుకున్నాను. గ్లోబల్ సమ్మిట్లో కట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి బతుకమ్మ చీరలో ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు మంత్రి కొండా సురేఖ నిలిచారు. యాక్చువల్లీ బతుకమ్మ చీర ఏదైతే చీరలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారో, ఇందిరమ్మ చీరల పేరు మీద ఇస్తున్నారు, ప్రతి ఒక్క మహిళకు కూడా ఇప్పటికే అందజేశారు. సో ఆ చీరలు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నటువంటి సమయంలో నేరుగా దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మధ్యలో జరుగుతున్న భారత్ సమ్మిట్కి మంత్రి కొండా సురేఖ మాత్రం ఆ చీర కట్టుకొని ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో హేమ, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్.